ప్రపంచ సినీ ఇండస్ట్రీలో కనీవిని ఎరగని ఒక మెగా డీల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఓటీటీ దిగ్గజం థియేటర్ల సామ్రాజ్యాన్ని శాసించబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థను డిజిటల్ ప్లాట్ఫామ్ దిగ్గజం కొనుగోలు చేసింది. కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ హిస్టారికల్ ఒప్పందం ఏంటి? ఏ దిగ్గజ సంస్థ ఎవరి గుప్పట్లోకి వెళ్ళింది? దీని ప్రభావం గ్లోబల్ సినిమా రంగంపై ఎలా ఉండబోతుంది? ప్రపంచ వినోద రంగంలో మరో భారీ ఒప్పందం కుదిరింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ సినిమా స్టూడియోలు స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ డీల్ ను ప్రకటించింది. ఈ కొనుగోలు విలువ $72 బిలియన్ నిర్ణయించినట్లు వెల్లడైంది. చరిత్రలోనే కనీవిని ఎరగని ఒక బిగ్ డీల్ ఇది. ఏకంగా సూర్యుడినే మింగేసింది అనకొండ. డిజిటల్ ప్లాట్ఫామ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ను కొనుగోలు చేసింది. ఇప్పటివరకు డిజిటల్ రంగంలో మాత్రమే తన హవా సాగిస్తున్న నెట్ఫ్లిక్స్ ఈ డీల్ తో కార్పొరేట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఫుల్ అక్విజిషన్ ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అధికారికంగా థియేటర్ రంగాన్ని కూడా గుబిట పట్టుకున్నది. డిజిటల్ నాదే, థియేటరు నాదే అనే ప్రతిపాదికన ఈ సంస్థ అతిపెద్ద మార్గాన్ని కొనేసింది. వార్నర్ బ్రదర్స్ తో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ సుమారు 7.8 లక్షల కోట్లు. ఇకపై వార్నర్ బ్రదర్స్ పేరుతో నిర్మించే సినిమాలు హెచ్బిఓ మ్యాక్స్, హెచ్బిఓ సహా అన్ని అనుబంధ స్టూడియోలు నెట్ఫ్లిక్స్ గుప్పిట్లోకి వచ్చాయి. ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎక్స్పాన్షన్ ఒప్పందాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప స్టోరీలను చెప్పే 2 దిగ్గజ సంస్థలు కలిసి వస్తున్నాయని WBD CEO డేవిడ్ జాస్లావ్ వ్యాఖ్యానించారు. ఒక శతాబ్దానికి పైగా వార్నర్ బ్రదర్స్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఇప్పుడు అలాంటి ప్రతిష్టాత్మక సంస్థను తమలో విలీనం చేసుకోవడం ద్వారా నెట్ఫ్లిక్స్ తన స్థాయిని అమాంతం పెంచుకుంది. సినిమా నిర్మాణం, పంపిణీ రంగంలో నెట్ఫ్లిక్స్ వేసిన మొదటి ప్రధాన మేజర్ స్టెప్ ఇదే. భవిష్యత్తులో ఈ దిగ్గజ సంస్థ నుంచి చారిత్రక సినిమాలను ఆశిస్తున్నట్టు సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.